అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు అయితే 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో చరిత్ర భాగంలో మన గతంలో భాగంలో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే 9 పాఠాలు అయితే రివ్యూ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే మనం 10వ పాఠ్యాంశాన్ని రివ్యూ చేద్దాం. స్వాతంత్రానంతర భారతదేశం. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కిందన డిస్క్రిప్షన్లో మా యాప్స్ అయితే ఉంటాయి. అన్ని ఫ్రీ యాప్సే మీరు వాడుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్ బిట్ బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే పాకెట్ గైడ్ కానీ కావచ్చు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. స్వాతంత్రానంతర భారతదేశం చూద్దాం. నూతన మరియు విభజించబడిన దేశం అంటే అప్పుడే స్వాతంత్రం వచ్చేటప్పుడే భారతదేశంకి 2 సమస్యలు అయితే కనిపించాయి. ఒకటి కొత్తగా ఏర్పడిన దేశం, 2 అప్పటి వరకు కలిసి ఉన్న భారతదేశం 2గా విడిపోవడం జరిగింది. అంటే 1947 ఆగస్టులో భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు అనేక పెద్ద సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకటి, దేశ విభజన ఫలితంగా ఇప్పుడు పాకిస్తాన్ అని పిలువబడే దేశం నుండి 80 లక్షల మంది శరణార్థులు భారతదేశం వైపులోకి వచ్చారు. అంటే శరణార్థులు అంటే అక్కడ మాకు నివాసం లేదు, దేశంలో నివాసం ఉందని అక్కడ నుండి వలస వచ్చిన వాళ్ళు అనమాట. అంటే పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఎటువంటి నివాసాలు కానీ సొంత ఆస్తులు కానీ లేనటువంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే శరణార్థులు అని పిలుస్తాం అనమాట. ఇలా 80 లక్షల మంది రావడం జరిగింది. వారికి ఇండ్లు, ఉపాధి అవసరమైనాయి. నాడు స్వదేశీ సంస్థల సమస్య కూడా ఇంకో సమస్య. దాదాపుగా 500 సంస్థానాలు ఉండేవి. వాటిని మహారాజులు, నవాబులు పరిపాలించేవారు. వాటన్నింటినీ భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పించవలసి వచ్చింది. అదేవిధంగా శరణార్థుల స్వదేశీ సంస్థానాల సమస్యను తక్షణమే పరిష్కరించవలసి వచ్చింది. దీర్ఘకాలంలో ప్రజల ఆశలను, ఆకాంక్షలను అత్యున్నంగా నెరవేర్చడానికి దేశం ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పరచుకోవాల్సి వచ్చింది. దేశాన్ని పరిపాలించుకోవడానికి రాజకీయ వ్యవస్థ అవసరం వచ్చింది. అదేవిధంగా శరణార్థుల సమస్య ఉంది. అదేవిధంగా మనకి అదే సమయంలో స్వదేశీ సంస్థానాల సమస్య కూడా ఉంది. ఇక్కడ ఈ చిత్రపటంలో మీకు చూడొచ్చు. 1948 ఫిబ్రవరి 12వ తేదీన అలహాబాద్లోని త్రివేణి సంఘంలో మహాత్మా గాంధీ చితాభస్మం నిమజ్జనం చేస్తున్న దృశ్యం అన్నమాట. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 6 మాసాల లోపలే మనకు గాంధీ గారు చంపబడడం జరిగిందనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. స్వాతంత్రం వచ్చి 6 నెలలైన నిండక ముందే దేశం శోక సముద్రంలో మునిగిపోయింది. హిందూ ముస్లింల సామరస్యంగా జీవించాలని మహాత్మా గాంధీ విశ్వాసంతో విభేదించిన మతోన్మాది నాథూరామ్ గాడ్సే చేతిలో 1948 జనవరి 30న గాంధీ హత్య చేయబడ్డారు. ఆ సాయంత్రం ఆల్ ఇండియా రేడియోలో జవహర్లాల్ నెహ్రూ ఇలా చెప్పారనమాట. మిత్రులారా, మన జీవితాల నుండి వెలుగు దూరమైంది, అంతటా చీకటి అలుముకుంది. మన ప్రియతమ నాయకుడు జాతిపిత ఇక లేరు అని ప్రకటించడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది అంటూ మనకి చిత్రపటం గురించి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే 1947 భారతదేశం అంటే స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో జనాభాతో ఒక పెద్ద దేశం అనమాట. ఆనాటి మన జనాభా దాదాపు 34.5 కోట్లు. అది కూడా విభజించబడి ఉంది. ఉన్నత నిమ్న కులాల మధ్య, హిందూ ఇతర మతస్థుల మధ్య విభేదాలు కూడా ఉండేవి. చూసారా, ఇక్కడ మత వ్యవస్థలో కూడా విభేదాలు ఉన్నాయన్నమాట. ఈ విశాల భారతావనిలో అనేక భాషలు మాట్లాడే, అనేక రకాల దుస్తులు ధరించే, వివిధ రకాల ఆహారాన్ని తీసుకునే, వివిధ వృత్తులు అనుసరించే ప్రజలున్నారు. వారందరినీ ఈ దేశంలో కలిసి నివసించేలా ఎలా చేయగలం? సో ఇదే సందర్భంలో మీకు ఒక కృత్యం. 1947లో భారతదేశాన్ని వదిలిపోతున్న బ్రిటిష్ పాలకునిగా నిన్ను ఊహించుకో. బ్రిటిష్ వారు లేకుంటే భారతదేశం ఏమవుతుందో చర్చిస్తూ నీవు నీ ఇంటికి ఉత్తరం రాస్తున్నావు అంటూ ఒక సమస్య అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మనకి ఏకపాత్రాభినయం అంటాం కదా, రోల్ ప్లేలో పిల్లలకి ఇవ్వచ్చు. సమైక్యత అనే సమస్యకు అభివృద్ధి అనే సమస్య కూడా తోడైంది. అప్పటికే మతాల మధ్య 2 అనైక్యత ఉండడం, ఒకరినొకళ్ళు హింసించుకునే స్థితిలో, అదేవిధంగా 2 కొత్త దేశాలు ఏర్పడడం, అదే సమయంలో 80 లక్షల మంది శరణార్థులు ఉండడం, ఇలాంటి సమస్యలో అభివృద్ధి అనేది మరో సమస్యగా మారింది. స్వాతంత్రం వచ్చే నాటికి ఎక్కువ మంది భారతీయులు గ్రామాల్లోనే నివసించేవారు. రైతు కూలీలు వ్యవసాయం కోసం ప్రధానంగా ఋతుపవనాలపైనే ఆధారపడేవారు. గ్రామీణ వ్యవసాయేతర ఆర్థిక వ్యవస్థ కూడా అదే విధంగా ఉండేది. పంటలు పండనప్పుడు
క్షురకులు, వడ్రంగులు, చేనేత కార్మికులు, ఇతర వృత్తుల వారు సేవలకు కూడా తగిన ప్రతిఫలం లభించేది కాదు. పట్టణ కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు తక్కువ విద్య, వైద్య సదుపాయాలు కలిగిన కిక్కిరిసిన మురికివాడల్లో నివసించేవారు. అప్పుడే స్వాతంత్రం పొందిన మన దేశం వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతూ, కొత్త పరిశ్రమలు ప్రోత్సహిస్తూ, అధిక ఉపాధిని కల్పిస్తూ జనబాహుల్యాన్ని అలాగే దారిద్ర్యం నుండి విముక్తి చేయవలసి వచ్చింది. స్వాతంత్రం వచ్చేసరికి చాలా సమస్యలతో మన భారతదేశం అయితే స్వాతంత్రం పొందిందని చెప్పొచ్చు. సమైక్యత, అభివృద్ధి కలిసి పనిచేయాలి. భారతదేశంలో వివిధ వర్గాల మధ్య గల విభేదాలను తొలగించకపోతే అవి హింసకు, సంఘర్షణకు దారితీయవచ్చు. ఉన్నత నిమ్న కులాల మధ్య, హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు ఏర్పడవచ్చు. అదే సమయంలో అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ సమానంగా అందకపోతే అది సరికొత్త విభజనలకు కారణమవుతుంది. అంటే దేశంలో అన్ని వర్గాల వాళ్ళు ఉండేటప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే ప్రతిఫలం కానివ్వండి, ఫలం కానివ్వండి, లేకపోతే అవకాశాలు కానివ్వండి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వారికి సమానంగా చేకూర్చాలి. ఎందుకంటే అప్పటికే 500 మంది సంస్థానాలు అధినేతల నుండి మన దేశంలో విలీనం చేసాం. ఇప్పుడు ఒక ప్రాంతానికి ఒక పథకం కానీ లేకపోతే ఒక కార్యక్రమం అమలు అవ్వలేదంటే వాళ్ళని చిన్న చూపు చూసినట్టుగా వాళ్ళు నిర్ణయించుకోవడం, మళ్ళీ దేశం నుండి విడిపోవడానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇచ్చేది అందరికీ సమానంగా ఇవ్వాలి, అందరికీ అందేలా చూడాలి. ఉదాహరణకు ధనిక పేదల మధ్య, పట్టణాలు గ్రామాల మధ్య, అభివృద్ధి చెందిన వెనుకబడిన ప్రాంతాల మధ్య విభజనలు ఏర్పడవచ్చు. ఇలా మనకైతే జరిగింది. అదే సమయంలో రాజ్యాంగం గురించి ఒకసారి చూద్దాం. 1946 డిసెంబర్ నుండి 1949 నవంబర్ వరకు దాదాపుగా 300 మంది రాజ్యాంగ పరిషత్తు సభ్యులు భారత రాజకీయ భవిష్యత్తు కోసం అనేక సార్లు సమావేశమయ్యారు. ఓకేనా? అంటే మన భారత రాజ్యాంగం నిర్మించడం కోసం 300 మంది పైగా చాలాసార్లు సమావేశమయ్యారు. ఈ రాజ్యాంగ సభ సమావేశాలు న్యూఢిల్లీలో జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్నవారు దేశం నలుమూలల నుండి, వివిధ రాజకీయ పార్టీల నుండి వచ్చారు. ఈ చర్చల ఫలితంగా భారత రాజ్యాంగం తయారైందని చెప్తాను అనమాట. అంటే ఇక్కడ మనకి భారత రాజ్యాంగం గురించి చెప్పుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ అక్కడ చెప్తాం కాబట్టి ఇక్కడైతే స్కిప్ చేశాము. ఇది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. సార్వజనిక వయోజన ఓటు హక్కును కల్పించడం భారత రాజ్యాంగం యొక్క ఒక లక్షణం. 21 సంవత్సరాలు నిండిన భారతీయులందరూ రాష్ట్ర, జాతీయ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు. ఇది ఒక విప్లవాత్మక అడుగు. గతంలో ఎప్పుడూ భారతీయులకు తమ సొంత నాయకులను ఎన్నుకునే అవకాశం రాలేదు. ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ ఓటు హక్కు దశల వారీగా కల్పించారు. మొదటగా ఆస్తి ఉన్న పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. తర్వాత చదువుకున్న పురుషులకు కూడా ఓటు హక్కును కల్పించారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత మాత్రమే పురుష కార్మికులకు ఓటు హక్కు కల్పించారు. చివరగా తీవ్ర పోరాటాల తర్వాత అమెరికా, ఇంగ్లాండ్లలో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన వెంటనే భారతదేశంలో లింగం, ఆర్థిక స్థితి లేదా విద్యతో సంబంధం లేకుండా పౌరులందరూ కూడాను ప్రసాదించాలని నిర్ణయించారనమాట. సో ఇక్కడ ఒక మాట అయితే చెప్పాడనమాట. ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు. ఓకేనండి. అయితే భారత రాజ్యాంగము అమలయ్యేటప్పుడు 21 సంవత్సరాలకు ఉండేది. అది 83వ రాజ్యాంగ సవరణ అనుకుంటాను. ఓకేనండి. రాజ్యాంగ సవరణలో అది 18 సంవత్సరాలు తగ్గించారు. ఓకే అండి. కుల మతాలతో సంబంధం లేకుండా పౌరులందరూ చట్టం ముందు సమానం అనే హామీ ఇవ్వడం రాజ్యాంగం యొక్క 2వ లక్షణం. ఓకే అండి. సో ఇక్కడ చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న దృశ్యం. ఇది రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఒకటి, రాజ్యాంగం అమలవ్వగానే అందరికీ ఓటు హక్కు ఇవ్వడం అనేది ఒకటొక లక్షణం అయితే, 2 కులానికి కానీ మతానికి కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా, సంబంధం లేకుండా పౌరులందరూ కూడా చట్టం ముందు సమానమే అనే హామీ ఇవ్వడం 2వ గొప్ప లక్షణం. భారత రాజకీయ వ్యవస్థ హిందూ మతం ఆధారంగా ఉండాలని, దేశం కూడా హిందూ దేశంగా కొనసాగాలని కొంతమంది భారతీయులు కోరుకున్నారు. వారు నిర్దిష్ట మత సమాజం, ముస్లింల ప్రయోజనాల రక్షణకు, అభివృద్ధికి స్పష్టంగా ఏర్పాటు చేయబడిన దేశం పాకిస్తాన్ను వారు ఉదాహరణగా చూపించారు. అయితే భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాత్రం భారతదేశం హిందూ పాకిస్తాన్గా మారరాదు, కాకూడదు అని అభిప్రాయపడ్డారు. ఓకేనా. అంటే మన భారతదేశం ఏదైతే ఉందో, హిందువులు ఉండేది హిందుస్థాన్గాను, ముస్లింలు ఉండేది పాకిస్తాన్గాను ఉండకూడదు, భారతదేశంగానే ఉండాలని నెహ్రూ గారు అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో ముస్లింలతో పాటు సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు కూడా ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. నూతన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగాల్లో హిందువులతో పాటు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి, చట్టపరమైన హక్కులు ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఒక ప్రశ్న అండి, భారతదేశంలో హిందువులు అని పిలువబడే వాళ్ళు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. సో భారతదేశంలో హిందువులు అని ఎవరెవరిని పిలుస్తారు? సో సాధారణంగా హిందూ మతస్థుల్ని, అదేవిధంగా బౌద్ధ మతస్థుల్ని, అదేవిధంగా జైను మతస్థుల్ని, అదేవిధంగా సిక్కు మతస్థుల్ని, అదేవిధంగా పార్సీలను, వీళ్ళందరినీ కలిపి హిందువులు అంటారండి. ఓకేనా? వీళ్ళన్నింటిని కూడా మనం హిందూ మతంగానే చెప్తాం అనమాట. అది చూసుకోండి ఒకసారి. అండ్ ఓకే, చాలామంది ఏం చేస్తారంటే ఓకే, ఇవన్నీ కూడాను మన భారతదేశంలో ఉన్నవే కాబట్టి హిందూ మతాలుగానే చెప్తారన్నమాట. సో తర్వాత మనం చూద్దాం ఒకసారి. భారతదేశంలో ముస్లింతో పాటు సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు కూడా ఉన్నారు. నూతన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో హిందువులతో పాటు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. భారతదేశంలో నిరుపేద, వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులు కల్పించడం భారత రాజ్యాంగ 3వ లక్షణం. అంటే మొదటి లక్షణం వచ్చి అందరికీ సార్వజనిక ఓటు హక్కు, రెండోది వచ్చి వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులు, రెండోది వచ్చేసి చట్టం ముందు అందరూ సమానమే, మూడోది వచ్చేసి నిరుపేద, వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులు కల్పించడం. ఇవి 3 లక్షణాలండి. భారతదేశ మహోన్నతికి కలంకంగా భావించబడే అంటరానితనం అనే దురాచారాన్ని నిషేధించడం జరిగింది. ఉన్నత కులాల వారికి మాత్రమే ప్రదేశం గల హిందూ దేవాలయాల్లో అందరికీ గతంలో అంటరాని వారుగా పిలువబడిన వారికి కూడా ప్రవేశాలు ఇప్పుడైతే కల్పించారనమాట. సుదీర్ఘ చర్చ అనంతరం చట్టసభల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత సీట్లను నిమ్న కులాల వారికి రిజర్వ్ చేయాలని రాజ్యాంగ సభ సిఫార్సు చేసింది. అంటరాని వారు లేదా హరిజనులుగా ప్రస్తుతం పిలువబడుతున్న అభ్యర్థులు ప్రతిష్టాత్మక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి ప్రవేశించడానికి తగిన అర్హత లేవని కొందరు వాదించారు ఆ రోజుల్లో. కానీ రాజ్యాంగ పరిషత్తుల్లో సభ్యుడైనటువంటి హెచ్జే ఖండేకర్ హరిజనులను నేడు అనర్హులుగా ఉండడాన్ని అగ్రవర్ణాల వారే కారణమని వాదించారనమాట. సో చూస్తున్నారు కదా, అంటే హరిజనులు నేడు అనర్హులుగా వాదించే వాళ్ళు అగ్రవర్ణాల వారే కారణమని వాదించిన వ్యక్తి ఎవరంటే హెచ్జే ఖండేకర్. ఇక్కడ ప్రశ్న. సో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసుల్లోకి హరిజనులు కూడా అర్హులే అని వాదించిన వ్యక్తి ఎవరు అని మనకు ఇండైరెక్ట్గా అడగవచ్చు, హెచ్జే ఖండేకర్ అనమాట. వేల సంవత్సరాల పాటు మేము అణచివేయబడ్డాం, మీరు మీ స్వంత ప్రయోజనాల కోసం మమ్మల్ని మీ సేవలో నిమగ్నం చేశారు. మా మనస్సులు లేదా మా శరీరాలు, మా హృదయాలు కూడా పనిచేయని లేదా మేము ముందుకు సాగడానికి వీలు లేని స్థాయిలో మమ్మల్ని అణచివేశారు అంటూ మాట అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వారికి భద్రతా హక్కులు కల్పించాలి అంటూ ఒక చిన్న లెటర్ అయితే ఉంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖ. మన దేశంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉన్నారు, వారు కోరుకున్నప్పటికీ ఇంకెక్కడికి పోలేదు. ఇది అందరూ నిర్ద్వంద్వంగా అంగీకరించాల్సిన వాస్తవం. పాకిస్తాన్లో ముస్లిమేతరులను బాధపెట్టిన, అవమానించిన, భయోందోళనకు గురిచేసిన మనం మాత్రం భారతదేశంలో మైనారిటీ ప్రజలతో నాగరికంగా వ్యవహరించాలి. ఒక ప్రజాస్వామ్య దేశంగా మనం వారికి భద్రతను, పౌర హక్కులను తప్పక కల్పించాలని దేశ విభజన సమయంలో నెహ్రూ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి రాసిందనమాట. ఇక షెడ్యూల్ కులాలు వారితో పాటు ఆదివాసీలు లేదా షెడ్యూల్ తెగలు, వీళ్ళని ఎస్టీస్ అని పిలుస్తాం, వారికి కూడా చట్టసభల్లో సీట్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించబడింది. షెడ్యూల్డ్ కులాల వారి మాదిరిగానే భారతీయ షెడ్యూల్ తెగల వారు కూడా అణచివేతకు, వివక్షతకు గురయ్యారు. గిరిజనులను ఆధునిక విద్య, వైద్యం అందలేదు. శక్తివంతులైనటువంటి స్థానికేతరులు వారి భూములను, అడవులను ఆక్రమించుకున్నారు. వీటన్నింటినీ సరిదిద్దడానికి రాజ్యాంగం వారికి ప్రత్యేక హక్కులు కల్పించింది. అంటే ఎవరైతే సమాజంలో అణగదొక్కబడ్డారో వాళ్ళందరినీ కూడాను మేల్కొలుపుతూ వాళ్ళని కూడాను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి రాజ్యాంగం అయితే కొన్ని ప్రత్యేక హక్కులు అయితే వాళ్ళకి కల్పించడం అయితే జరిగింది. వాటిని మనం రిజర్వేషన్స్ అని చెప్తాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు విభజనపై రాజ్యాంగ సభ చాలా రోజులు చర్చించింది. కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండాలని కొందరు సభ్యులు భావించారు. ఒక బలమైన కేంద్రమే దేశం మొత్తం యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించి ప్రణాళిక చేయగలుగుతుందని కొందరు వాదించారు. ఇతర సభ్యులు రాష్ట్రాలకు ఎక్కువ స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ ఉండాలని భావించారు. మైసూరుకు చెందిన ఒక సభ్యుడు ప్రస్తుతం వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఢిల్లీలో కేంద్రీకృతమై ఉంది, అది దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో అదే కోణంలో, అదే స్ఫూర్తితో పనిచేయడానికి అనుమతించదు అని భయపడ్డారనమాట. చూస్తున్నారా? అంటే
ప్రజాస్వామ్యం అంతా కూడా ఢిల్లీలో కేంద్రీకృతమై ఉండి ఢిల్లీలో ఉండే వ్యక్తి ఆదేశాలు ఇస్తే ఏదో మారుమూల గ్రామం ఉండే ప్రాంతంలో కూడా అమలు చేయడం అనేది ఎంతవరకు సబబు అది. కాబట్టి ప్రజాస్వామ్యం అంతా ఢిల్లీలో ఉంది. ఆ స్ఫూర్తితో మిగతా రాష్ట్రాలు పనిచేయడం ఇది అసాధ్యమని కొంతమంది చెప్పారనమాట. ఇక కృత్యం చూడండి. దేశ విభజన తర్వాత ఒక ముస్లిం కుటుంబంలోని తండ్రి కుమారుల మధ్య జరిగిన సంభాషణలో కుమారుడు పాకిస్తాన్కి వెళ్ళిపోదామని, తండ్రి భారతదేశంలో ఉందామని మాట్లాడుకుంటున్నట్టు ఊహించుకోండి. ఇది 11వ అధ్యాయం అని ఇచ్చారనమాట. ఇది సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో 11th చాప్టర్లో ఉంటుంది, మనకైతే అది లేదు. ఓకేనా. ఇక్కడ మీకు ఈ ఫోటో చూడొచ్చు. ఈ చిత్రంలో బాబాసాహెబ్ అని గౌరవంగా పిలువబడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కనిపిస్తున్నారు. మరాఠీ దళిత కుటుంబానికి చెందినవారు ఆయన. వీరు న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త. వీరు గౌరవప్రదమైన దళిత నాయకుడిగా, భారతదేశ రాజ్యాంగ పితామహుడుగా పిలువబడతారు. ఓకే, మీకే క్వశ్చన్ అండి. సో అంబేద్కర్ యొక్క అసలు పేరేమిటి? సో మీకు ఈ వీడియోలో చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది అంబేద్కర్ యొక్క అసలు పేరేమిటి. ఓకేనండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అనుమతించి దాన్ని భయపడ్డారు. అంతేకాకుండా మద్రాసు చెందినటువంటి ఒక సభ్యుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు బాధ్యత ప్రాథమికంగా స్థానిక ప్రభుత్వాలకే ఉండాలని పట్టుపడ్డారు. సో ఇక్కడ మనకు అడుగుతారనమాట, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును బాధ్యత ప్రాథమికంగా స్థానిక ప్రభుత్వాలకే ఉండాలని పట్టుబడిన వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు? మద్రాసు. ఈ విభిన్న భావాలను సమన్వయం చేస్తూ రాజ్యాంగం 3 రకాల జాబితాలను రూపొందించింది. పన్నులు, రక్షణ, విదేశీ, ఇలా 3 జాబితాలు అయితే తయారు చేయడం జరిగింది. విదేశీ అంటే వీటిపై కేంద్రానికి పూర్తి అధికారం ఉంటుంది. విద్య, వైద్యం మొదలైన అంశాలతో రాష్ట్ర జాబితా, వీటిపై రాష్ట్రానికి అధికారం ఉంటుంది. అడవులు, వ్యవసాయం మొదలైనవి రాష్ట్రంలో మొదలైన అంశాలు ఉమ్మడి జాబితాలో ఉంచాలి అని అభిప్రాయపడ్డారు. వీటిపై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడిగా బాధ్యతలు ఉంటాయి. సో ఇక్కడ కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగ సభ ప్రకారము కేంద్ర జాబితాలో లేని అంశం ఏమిటి అని ఇస్తాడనమాట. పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, విద్య అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పటివరకు మన వాళ్ళు ఏం చదువుకుంటారు, విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి మనం అంటాం. కానీ వాళ్ళ అభిప్రాయం ప్రకారము అని అడిగారు అనుకోండి, విద్య అనేది మనకి రాష్ట్ర జాబితాలో పెట్టాలి. రాజ్యాంగ సభలో మరో ప్రధాన చర్చ భాషపై జరిగింది. బ్రిటిష్ పాలకులతో పాటు ఇంగ్లీష్ భాషను కూడా భారతదేశం నుండి వెలగొట్టాలని చాలామంది సభ్యులు అన్నారు. ఆంగ్ల భాష స్థానంలో హిందీ ఉండాలని వారు వాదించారు. అయితే హిందీ మాట్లాడని వారి అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. టిటి కృష్ణమాచారి రాజ్యాంగ సభలో మాట్లాడుతూ దక్షిణ భారతదేశ ప్రజల తరఫున హెచ్చరిక చేశారనమాట. సో గుర్తుపెట్టుకోండి, హిందీ భాషను అంటే జాతీయ భాషగా చేస్తూ ఇంగ్లీష్ని తొలగించేటప్పుడు హెచ్చరిక జారీ చేసింది ఎవరు? టిటి కృష్ణమాచారి. హిందీని తమపై బలవంతంగా రుద్దితే భారతదేశం నుండి విడిపోతామని కొందరు బెదిరించారు. చివరకు ఒక రాజీకి వచ్చారు. దీని ప్రకారం హిందీ భారత అధికార భాషగా ఉంటుంది. కోర్టుల్లో, సర్వీసులలో రాష్ట్రాల మధ్య సంప్రదింపులు ఆంగ్ల భాషను ఉపయోగించుకుంటాయి అని మనకి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ కూడా మనకి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముందుకు పోయినట్లయితే రాజ్యాంగ రూపకల్పనకు చాలామంది భారతీయులు తమ సేవలను అందించారనమాట. అయితే ముసాయిదా కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్రను పోషించారు. వీరి పర్యవేక్షణలో ముసాయిదా పత్రాన్ని తుది రూపం ఇవ్వబడింది. రాజ్యాంగ పరిషత్లో తన చివరి ప్రసంగంలో అంబేద్కర్ కింది విధంగా సూచించారు. రాజకీయ ప్రజాస్వామ్యంకు ఆర్థిక సామాజిక ప్రత్యామ్నాయం కూడా అవసరం. ఓటు హక్కు కల్పించినంత మాత్రాన పేద, ధనిక, ఉన్నత, నిమ్న వర్గాల మధ్య భేదాలు సమసిపోవు. కొత్త రాజ్యాంగం వలన భారతదేశం వైవిధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది. రాజకీయాల్లో ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ అన్న సూత్రాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక ఆర్థిక వ్యవస్థల వల్ల ఒక వ్యక్తి ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాము అంటూ ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక మీకు అడిగిన ప్రశ్న, సో అంబేద్కర్ యొక్క అసలు పేరు ఏమిటి? ఆయన అసలు పేరు భీమ్రావ్ సకపాల్. గుర్తుపెట్టుకోండి. సో బాబాసాహెబ్ అనేది ఆయన బిరుదు. బాబాసాహెబ్ అనేది ఆయన యొక్క బిరుదు. ముద్దుగా బాబాసాహెబ్ అని పిలుస్తారనమాట. ఈ సకపాల్ అనేది తన ఇంటి పేరు. దాన్ని తీసేసి తన చిన్నతనంలో తనకు హక్కున చేర్చుకొని తన చదువులకు
ఎక్కువ స్కాలర్‌షిప్‌లను ఇస్తూ అంతేకాకుండా వడోదర రాజావారికి సిఫార్సు చేసినటువంటి ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడి పేరు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్. సో, ఇతనొక టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్ గుర్తుపెట్టుకోండి. ఆయన గౌరవార్థం సో, మన బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఆ టీచర్ యొక్క పేరుని తన పేరుతో లింకప్ చేసుకున్నారు. ఓకేనా. సో, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అసలు పేరు భీమ్రావ్ సఖ్పాల్. సో, తన చిన్ననాటి చదువులు నేర్పించినటువంటి ఉపాధ్యాయుడి గౌరవార్థం ఆయన పేరుని తీసుకొని భీమ్రావ్ అంబేద్కర్గా మార్చుకున్నారు. బాబాసాహెబ్ అనేది ఆయన బిరుదు. సో, కాబట్టి ఇప్పుడు ఆయన పేరు మర్చిపోయి ఆయన ఉపాధ్యాయుని పేరు మాత్రం ఇప్పుడు అందరం కూడా చదువుకుంటున్నాం. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకున్న మీ అందరికి కూడాను హృదయపూర్వక స్వాగతం. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడే ఉత్తమ సమాజాన్ని స్థాపించగలడు. ఇక కొనసాగింపు అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానివ్వండి, సలహాలు, సూచనలు కానీ, ఏదైనా కాన్సెప్ట్ కానీ రాంగ్గా ఉన్నా కూడా మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వగలనని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.